గురూజీ, మహబూబ్ నగర్ నుంచి స్వాతి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి స్వాతి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భర్త గురించి అండి. తప్పకుండా అండి, మీ భర్త పేరు నక్షత్రం చెప్పండి. పేరు చంద్రశేఖర్ అండి. ఇంక నక్షత్రం అవన్నీ అయితే తెలియదు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? ఇప్పుడు 35 మధ్యలో ఉంటాయండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుజీ. నమస్తే తల్లి. శతకోటి వందనాలండి. మా ఆఫీస్లో ఉంటుంది చంద్రశేఖర్. 2 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 12 రన్నింగ్ ఉన్నాయి స్వామి. 12 years. సంతానం ఎంతరు? ఇద్దరు అమ్మాయిలండి. సరే తల్లి, జాతకం అయితే చూస్తున్నాను. చతుస్థానం సుఖస్థానం చూపిస్తుంది. ఏం పని చేసేది మీ భర్త? బిజినెస్ అండి, కిరాణం షాప్. సరే తల్లి, ఎందుకంటే జన్మ జాతకంలో చతుస్థాన బుధ అంటే కులదైవము లేదంటే ఇంటి నుంచి పితృదోషం ఇలాంటిది ఏదో వచ్చింది అని చూపిస్తుంది. వీళ్ళ నాన్నగారు ఉన్నారమ్మా? ఉన్నారు గురుజీ. చెప్పండి తల్లి. డబ్బు ఎంత చేసినా సంపాదన అనేది ఉండదు గురుజీ. ఇంట్లో కూడా మాకు సపోర్ట్ అనేది లేదు. ఇంట్లో పేరెంట్స్ అదే మా అత్త మామ తరపు నుంచి వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. ఇది ఏం చేసినా మొత్తం బయటి వాళ్ళకే వస్తుంది, ఫ్రెండ్స్ కే పెడతారు, అట్లా అంటారు మొత్తం. ఇప్పుడు అలా అదే మా మామయ్య గారితో ఏమన్నా మాట్లాడితే అది గొడవ లాగానే ఉంటది. కూల్ గా ఇట్లా మాట్లాడుకోవడం అనేది ఉండదు. ఏం అడ్వైస్ ఇచ్చినా, ఏం బుద్ధి చెప్పినా, ఏం మాట్లాడకపోయినా గొడవలాగే ఉంటాయి. ఏం చేసినా ఇంకా మొత్తం మంది కోసమే చేస్తాడు, మందికే పెడతాడు అన్న ఫీలింగ్ ఉంటది వాళ్ళకు. అది నిజమే కదా. అట్లా ఇప్పుడు జరుగుతుండేది అదే కదమ్మా. ఇతనేమో అందరూ మన వాళ్ళే కదా అన్నట్టుగా మా హస్బెండ్ చూస్తుంటాడు గురూజీ. మంచి మనసే, నేను లేదు అని చెప్పలేదు. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం నమ్మిన వారికి మనం దారి చూపించాలి. అదే గురించి. అవును కదా, ఫస్ట్ మన కుటుంబం గురించి ఆలోచించాలి, తర్వాత ఇతరు గురించి ఆలోచించాలి. మనకే నిలుచుకునే దానికి చోటు లేనప్పుడు వేరే వాళ్ళని నిలబెట్టడానికి వెళ్తే మనం వాళ్ళతో వెళ్ళిపోతాం. అంతే కదా జరిగేది. అవును గురుజీ. సరే తల్లి, కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. అంటే పితృదోషం ఉంది కాబట్టి పితృల నుండి వీళ్ళు దూషించబడును, అంటే దూషణ వస్తుంది. అంటే వాద వివాదాలు ఇవన్నీ జరగడానికి మీ భర్త జాతకంలో పితృదోషం వచ్చింది. పూర్వాజిత కర్మఫలం నుంచి వచ్చింది, ఈ జన్మం కాదు. అందువలన పితృదోష నివారణ చేసుకోమని చెప్పండి. ఎక్కువగా గోమాతని పూజించాలి. ప్రతి శనివారము గోమాతకి ఇది వీళ్ళ చేతిలో ఏదైనా తినబెడుతూ ఉండి. తర్వాత వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే వెరికోస్ వెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం, నరాల్లో గంటలు పడడం, కాళ్ళలో ఎక్కువ పెయిన్ రావడం, ఇలాంటిది ఏదైనా రావచ్చు. అందువలన ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పారాయణం చేసుకోమని చెప్పండి. దగ్గరలో ఎక్కడైనా మహావిష్ణు దేవాలయం ఉంటే తులసిమాల, ఒక ఎర్ర కవల పుష్పము అంటాం కదా, అలాంటి ఈ యొక్క ఎర్ర కవలము పూలు ఇచ్చి అర్చన చేసుకొని రమ్మని చెప్పండి. ఇలా చేస్తూ వస్తూ ఉంటే జాతకంలో ఉన్న దోషాలు దూరం అవుతూ ఉంటాయి. ఇక ఆర్థిక అభివృద్ధికి మీరు ప్రతిరోజు ఇంట్లోనే ప్రశాంతంగా ఎప్పుడు కలశం పెట్టండి, మహాలక్ష్మి కలశము. అది పర్మనెంట్గా ఉంచుకొని ప్రతి వారానికి ఒకసారి ఆ కలశాన్ని కొబ్బరికాయని తీసేసి కొడుతూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే ప్రశాంతత ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఎప్పుడు కూడా ప్రశాంతత, అక్కడ గొడవలు లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంటో అక్కడ ఆ మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఎక్కడైతే మనం మనసుకి ప్రశాంతత లేదో అక్కడ ఇలాంటివి ఉండవు. ఇంతే ప్రాబ్లం, వేరే ఇంకేం లేదు. చక్కగా చేసుకోండి. మీరు కనకదార స్తోత్రం చదువుతూ ఉండండి. ఎక్కడైతే వ్యాపార స్థలం ఉందో, బిజినెస్ కిరాణా షాప్ ఉందో అక్కడ జలదీపం వెలిగిస్తూ ఉండండి. అంత తప్పు కూడా మంచిది జరుగుతుంది తల్లి. నమస్తే అమ్మా. స్వాతి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, దత్తాత్రేయుని జననం గురించి తెలియజేస్తున్నారు. ఈ ఒక దత్తాత్రేయుడు జనం అత్రి మహర్షి ఆశ్రమంలో ఈ ఒక అనసూయాదేవి అక్కడ ఉంటారు.